జాక్సన్ ఖచ్చితంగా ఇప్పటికీ ఎవరికైనా డాన్స్ వచ్చు అంటే అరే ముందు మూన్ వాక్ చేసి చూపిరా అంటాం కదా. ఎస్, అంతలా ప్రతి ఇంట్లో మైకేల్ జాక్సన్ అంటే ఎవరో తెలుసు. అతనిపై ఎన్ని కథలు వచ్చినా ఆఖరికి ఒక గ్రేట్ పాప్ స్టార్ గానే మనకి గుర్తుంటాడు. డాన్స్ తో ఒక వైబ్ క్రియేట్ చేసి పాప్ కల్చర్ ని మనకి అలవాటు చేసింది మైకేల్ జాక్సన్. అందుకే ఇప్పుడు మైకేల్ జాక్సన్ బయోపిక్ కలెక్షన్స్ చూస్తే మతిపోతుంది. ఇది కదా మైకేల్ జాక్సన్ అంటే అనేలా ఉన్నాయి ఆ కలెక్షన్స్. ప్రపంచ సంగీత చరిత్రలో కింగ్ ఆఫ్ పాప్ అంటే ఇప్పటికీ మైకేల్ జాక్సనే. ఆయన పాటలు, డాన్స్ స్టెప్స్, స్టేజ్ ప్రెజెన్స్ అన్నీ ఆయనను ఒక లెజెండ్ గా నిలబెట్టాయి. అలాంటి లెజెండరీ పాప్ స్టార్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన అమెరికన్ మ్యూజికల్ బయోగ్రాఫికల్ డ్రామా మైకేల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తేస్తోంది. ఈ సినిమా కేవలం ఒక బయోపిక్ మాత్రమే కాదు, మైకేల్ జాక్సన్ వెనుకున్న భావోద్వేగాలు, కష్టాలు, విజయాలు అన్నిటినీ తెరపై చూపించే ఒక ప్రయాణంలా ఉంది. ఈ సినిమాలో మైకేల్ జాక్సన్ పాత్రలో ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ నటించడం ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం వల్ల మైకేల్ జాక్సన్ వ్యక్తిత్వాన్ని, ఆయన శైలిని మరింత సహజంగా చూపించగలడనే నమ్మకం ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. ఇదే ఆయనకు తొలి సినిమా కావడం కూడా ఈ చిత్రంపై ఆసక్తిని మరింత పెంచింది. ఈ సినిమాకు కథారచనలో ప్రముఖ రచయిత జాన్ లోగన్ తన సహకారం అందించగా దర్శకత్వ బాధ్యతలను ఆంటోనీ ఫుక్వా చేపట్టారు. ఆయన ఇప్పటికే హాలీవుడ్లో తన ప్రత్యేకమైన శైలితో మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ చిత్రంలో మైకేల్ తండ్రి పాత్రలో కాల్మన్ డిమింగో, తల్లి పాత్రలో మైల్స్ టెల్లర్ నటించడం విశేషం. అలాగే సుజాన్ డి పాసే పాత్రలో లారా హారియర్ కనిపించనుంది. ఇలా బలమైన నటీనటులతో ఈ సినిమా మరింత బలపడింది. ఈ బయోపిక్ ను గ్రాహం కింగ్, జాన్ బ్రాంకా, జాన్ మెక్లేయన్ కలిసి నిర్మించారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను డియాన్ బీబే నిర్వహించగా ఎడిటింగ్ ను జాన్ ఓట్టమన్ చూసుకున్నారు. సంగీతాన్ని లియర్ రాస్నర్ అందించారు. లయన్స్ గేట్స్ ఫిల్మ్స్, జీకే ఫిల్మ్స్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందింది. భారీ స్థాయిలో నిర్మాణం జరగడంతో మొదటి నుండే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బడ్జెట్ విషయానికి వస్తే ఈ సినిమా నిర్మాణానికి దాదాపు $200 మిలియన్ ఖర్చయ్యాయి. భారత కరెన్సీలో ఇది సుమారుగా 1900 కోట్ల రూపాయలకు సమానం. నటీనటుల రెమ్యునరేషన్లు, సాంకేతిక ఖర్చులు, భారీ సెట్లు, అలాగే ప్రపంచవ్యాప్తంగా చేసిన ప్రమోషన్స్ అన్నీ కలిపి ఈ భారీ వ్యయం వచ్చింది. అందుకే ఈ సినిమా కూడా అదే స్థాయిలో భారీ వసూళ్లను సాధించాల్సిన అవసరం ఉంది. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం $200 బిలియన్ కలెక్షన్లు సాధించాలి. ఇండియన్ మార్కెట్లో ఈ సినిమా ఓ మోస్తారు స్పందనను అందుకుంటోంది. మొదటి రోజు నుండే క్రమంగా కలెక్షన్లు పెరుగుతూ వచ్చాయి. ప్రీమియర్స్ ద్వారా సుమారు $2 కోట్ల వసూలు చేయగా తొలి రోజే 3.7 కోట్లు, రెండో రోజు 5.25 కోట్లు, మూడో రోజు 5.85 కోట్లు రాబట్టగలిగింది. నాలుగో రోజు నుండి కొంత డ్రాప్ కనిపించినప్పటికీ రోజు 2 నుంచి 2.5 కోట్ల మధ్య కలెక్షన్లు కొనసాగాయి. మొత్తం తొలి వారం ముగిసేసరికి ఈ సినిమా 26.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో వారం కూడా ఈ సినిమా తన స్థిరత్వాన్ని చూపించింది. 8వ రోజు 3.5 కోట్లు, 9వ రోజు 4 కోట్లు వసూలు చేయడంతో మొత్తం 9 రోజుల్లో ఈ సినిమా సుమారుగా 34 కోట్ల నెట్, 40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసింది. ఇది ఓ మ్యూజికల్ బయోపిక్ కు మంచి ఫిగర్ అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఓవర్సీస్ మార్కెట్ విషయానికి వస్తే అక్కడ మాత్రం ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేస్తోంది. యూకేలో సుమారు $22 మిలియన్, ఫ్రాన్స్లో $1.4 మిలియన్, మెక్సికోలో $13 మిలియన్ వసూలు చేసింది. ఇటలీ, బ్రెజిల్, జర్మనీ, స్పెయిన్ వంటి దేశాల్లో కూడా $10 మిలియన్ పైగా వసూలు రావడం విశేషం. మిడిల్ ఈస్ట్లో $1 మిలియన్, చైనాలో $7 మిలియన్ రాబట్టింది. ప్రత్యేకంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా అద్భుతమైన వసూళ్లను సాధించింది. అక్కడి కలెక్షన్లతో కలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారుగా $425 మిలియన్ వసూలు చేసింది. భారత కరెన్సీలో ఇది 4,000 కోట్లకు పైగా అవుతుంది. దీంతో ఈ సినిమా ఇప్పటికే తన బడ్జెట్ ను దాటి భారీ లాభాల దిశగా సాగుతుంది. మ్యూజిక్ బయోపిక్స్ లో ఈ సినిమా ఒక కొత్త రికార్డు సృష్టించింది. ఇంతకు ముందు విడుదలైన బొహేమియన్ రాప్సోడీ దాదాపు $900 మిలియన్ వసూలు చేసి అగ్రస్థానంలో నిలిచింది. అలాగే ఎల్విస్ సినిమా $285 మిలియన్ వసూలు చేసింది. ఇప్పుడు మైకేల్ చిత్రం $425 మిలియన్ తో రెండో స్థానంలో నిలవడం విశేషం. ఇంకా థియేటర్లలో ఈ సినిమా రన్ కొనసాగుతూ ఉండడంతో ఈ ఫిగర్ మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే మైకేల్ సినిమా ఒక సంగీత ప్రయాణంలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మైకేల్ జాక్సన్ జీవితంలోని భావోద్వేగ క్షణాలు, ఆయన సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లు అన్నీ తెరపై నిజాయితీగా చూపించేందుకు చిత్ర బృందం చేసిన ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచ
ప్రపంచవ్యాప్తంగా మైకేల్ జాక్సన్ కున్న అభిమానాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ సినిమా ఇంకా ఎక్కువ రికార్డులను సృష్టించే అవకాశం ఉంది. ఇప్పటికే భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం మ్యూజిక్ బయోపిక్స్ లో ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.